హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కౌంటింగ్ వేళ ఈసీ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో ఎన్నికల ఫలితాలపై భిన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ పూర్తయినా ఇంకా గెలుపు లెక్కలపై అయితే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జగన్ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇటు చంద్రబాబు అమెరికా వెళ్ళారు. పోలింగ్ తర్వాత ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలతో ఈసీ అలర్ట్ అయింది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ వేళ అధికారులకు కీలక మార్గదర్శకం చేసిందండి. సో ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత హింసాత్మకమైన ఘటనలపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. కౌంటింగ్ తదనంతరం జరిగే పరిణామాలపై ఈసీ ఫోకస్ పెట్టింది. కౌంటింగ్ రోజు మాత్రమే కాకుండా ఆ తర్వాత 15 రోజుల పాటుగా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారికి సూచన చేసింది. రాష్ట్రానికి అదనంగా మరో 25 కంపెనీల కేంద్ర బలగాలను అయితే నియమించింది. సో ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. మరి ఇవాళ రేపో మిగతా 5 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్న నేపథ్యం అండి. సో మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది. 3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసింది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రతను 2 అంచెల నుండి 3 అంచెలకు పెంచింది. సో స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ఏర్పాట్లను ఈసీఓ మీనా గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళంలో పర్యటించిన మీనా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లతో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ భద్రతను స్వయంగా తానుగా పరిశీలించారు. మీనా ఇక 3 అంచెల భద్రతను పాటించాలని, ఇక్కడ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అయితే కలెక్టర్కు సూచించారు. సో అనధికారిక వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు వహించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రతా పరిణామాలను పాటించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. అధికారం పైన 2 పక్షాల నుంచి అంచనాలు భారీగా ఉండడంతో తుది ఫలితం పైన రాజకీయంగానూ ఉత్కంఠత కొనసాగుతోంది ఫ్రెండ్స్. సో మరి చూసారు కదా, ఈ విధంగా అయితే కౌంటింగ్ రోజే కాకుండా మరొక 15 రోజులుగా అటుగా అయితే పూర్తి భద్రతతో ఈసీ బలగాన్ని మోహరించింది. సో వివరాలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.